హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను నైవేద్యానికి చక్కెర పొంగలి ప్రిపేర్ చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పండగలప్పుడు హడావిడి ఏం లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే నైవేద్యం అండి చక్కెర పొంగలి. రుచి కూడా చాలా బాగుంటుంది. నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు చక్కెర పొంగలి తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకున్నానండి. ఇత్తడి గిన్నె తీసుకున్నాను. దానిలో ఒక అరకప్పు వరకు పెసరపప్పు వేసుకుని ఫ్రై చేసుకున్నాను. పెసరపప్పు ఆల్రెడీ మనకి ఎల్లో కలరే ఉంటుంది కదండి, కొంచెం డార్క్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక కప్పులోకి తీసుకొని ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకుని నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. ఇందాక ఏ కప్పుతో అయితే నేను పెసరపప్పు తీసుకున్నానో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు బియ్యం తీసుకున్నానండి. నేను ఎప్పుడు సగం సగమే వేస్ట్ చేస్తాను. ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. బియ్యాన్ని పెసరపప్పుని కూడా ఒక కుక్కర్ గిన్నెలో వేసుకుని బాగా కడుక్కోవాలండి. 1-2 సార్లు క్లీన్ చేసుకుని దీనిలో ఇప్పుడు నేను ఒక కప్పు మొత్తం కలిపి ఒక కప్ అయ్యింది కాబట్టి 2 కప్పులన్నర వరకు వాటర్ వేసుకున్నానండి. పెసరపప్పు కొంచెం టైం పడుతుంది కదా ఉడకడానికి, అందుకే ఒక అరకప్పు వరకు వాటర్ ఎక్కువ వేసుకున్నాను. కరెక్ట్గా 2.5 కప్పుల వరకు వాటర్ వేసుకుని ఒక స్పూన్ వరకు గీ వేసుకున్నానండి. దానిలోనే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల స్వీట్ రెసిపీస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వరకు మనం ఉడికించుకోవాలి. 3 విజిల్స్కి అయితే మనకు కరెక్ట్గా ఉడికిపోతుందండి. 3 విజిల్స్ తర్వాత చూస్తే చూడండి రైసు పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. దాన్ని మనం మెదపాల్సిన పని కూడా ఉండదండి. చక్కగా మనకి మెదిపినట్టే తయారవుతుంది. మనం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి. ఇది ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ చక్కెర పొంగలి నేను బెల్లం పంచదార 2 కలిపి చేస్తున్నానండి. ఒక కప్పు వరకు నేను బెల్లం పొడి తీసుకున్నానండి. బెల్లం పొడి మనకు బయట దొరుకుతుంది కదా, వెంటనే కరుగుతుందని చెప్పి పొడి వేసాను. ఒక అరకప్పు వరకు పంచదార వేసుకున్నానండి. దీనిలోనే ఒక స్పూన్ మళ్ళీ గీ వేసుకున్నాను. గీ వేయటం వల్ల చక్కెర పొంగలి రుచి చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది దీనిలో. దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మళ్ళీ మనకు మాడిపోయి అడుగు పడుతుంది. మొత్తం అలా కలుపుకుంటా ఉంటే కాసేపటికి మనకి పలచబడిపోయింది చూడండి. చూడటానికి ఇందాకటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా. మొత్తం అలా కలుపుకున్న తర్వాత దానిలోనే ఒక స్పూన్ వరకు యాలకుల పొడి కూడా వేసుకుని మొత్తాన్ని మెదుపుకుంటా కలుపుకున్నానండి. చూడండి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరే గిన్నె పెట్టుకుని దానిలో ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి. దానిలోనే ఇప్పుడు కొద్దిగా పచ్చి కొబ్బరిని వేసుకుని ఫ్రై చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇప్పుడు ఒక 10-15 వరకు జీడిపలుకులను కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందాక పక్కన పెట్టుకున్న చక్కెర పొంగల్ మొత్తాన్ని దీనిలో వేసుకున్నానండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. పండగలప్పుడు హడావిడి ఏం లేకుండా అప్పటికప్పుడు తయారు చేసుకునే ప్రసాదం అండి. 20 మినిట్స్లోనే తయారైపోతుంది. కుక్కర్లో చేస్తాం కదా, రుచి కూడా చాలా బాగుంటుందండి. టేస్ట్ ఈరోజు కూడా చాలా బాగుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.